ఓకే. నినాదాలు ఏ రాజు రే. జై రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, ఉత్తర ప్రణవ్ గారి నాయకత్వం, ఉత్తర ప్రణవ్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రణవ్ బాబు గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతు మొత్తం సంబరాలు చేసిన విధంగా ఒకేసారి దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధానాన్ని ఈ ప్రభుత్వం చేసి లక్ష రూపాయల రుణమాఫీని మొట్టమొదటిసారిగా రుణమాఫీ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపు మరో ₹1,00,000 రుణమాఫీ చేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ ఈ పార్టీ చేసి విధి విధానాలను గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ పార్టీ అడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ, అలాగే రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని గత 2004లో రాహుల్ గాంధీ అధ్యక్షతలో ఉన్నప్పుడు ఇదే విధంగా రుణమాఫీ దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై. పెట్టిందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మెయిన్ పోస్టులో పెట్టింది. అది ఖచ్చితంగా ఈ రోజు అమలు చేసింది. ఇవాళ ₹1,00,000 రైతులకు ఈ రోజు 4 గంటలకు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. అట్లాగే రేపు ఈ నెల 15 ఆగస్టు లోపు అందరికీ ₹2,00,000 మాఫీ అవుతాయి. కాంగ్రెస్ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ.